నాయనా, మరి దహన బలికి గొర్రె ఏది? యెహోవాయే చూసుకుంటాడు. నమ్మకం. నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అని గ్రహించాడు కాబట్టి ఆ పరీక్షకు సంపూర్ణంగా లోబడ్డాడు. పరీక్షిస్తున్నాడు అనుకున్నాడు, కట్టెలు పేర్చేశాడు, దేవుడే చూపిస్తాడు. ఏమిటి? దహన బలికు పశువును దేవుడే చూపిస్తాడు అని అనుకున్నాడు. కుమారుడు చేతులు కట్టాల్సి వచ్చింది. నాన్న, నా చేతులు కడుతున్నావేమిటి? ఆ కుమారుడు తన చేతులు కట్టబడుతున్నప్పుడు మౌనంగా నాన్నను చూస్తున్నాడు. నా చేతులు కడుతున్నాడు ఏమిటి? నా కాళ్ళు కడుతున్నాడు ఏమిటి? అమాంతంగా కొడుకును ఎత్తుకుని వెళ్ళి బలిపీఠ మీద పడుకోబెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇస్సాకు బాలుడుగా ఉన్నప్పుడు అడిగి ఉంటాడు, నాన్న, నువ్వు యెహోవాయే చూసుకుంటాడని చెప్పేసి నాకు చెప్పావు కదా, తీరా తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టి నన్ను చంపేస్తావా? నన్నే నువ్వు దహన బలిగా అర్పించేస్తావా? ఇది ధర్మమా? కొడుకును చంపడం ఏంటి నాన్న? కొడుకును బలిగా అర్పించడం ఏంటి నాన్న? నిజంగా నువ్వే నన్ను కన్నావా? మరి ఎన్ని ప్రశ్నలు అక్కడ ఉదయించుంటాయో తెలియదు. కుమారుణ్ణి బలిపీఠం మీద పడుకోబెట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి ఆఖరికి దేవునికి మాటిచ్చాను, దహన బలిగా ఇస్తాను అని చెప్పి కత్తి తీసేశాడండి. అమాంతంగా కత్తితో తన కుమారుణ్ణి బలి ఇవ్వబోయాడండి. అతను తెలుసా, చివరి క్షణం వరకు అబ్రహాం పరీక్షించబడ్డాడు. ఒక్కసారిగా తాను ఆ కత్తిని తన కుమారుడిలో దింపబోతున్న చివరి క్షణంలో, అబ్రహామా, ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఇస్సాకు ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయేవాడు. మీకేమర్థమవుతుంది? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసేవాడు నా దేవుడు కానే కాదు. మనం చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చి అబ్బో ఏం అలుగుతామో, ఏం అరుస్తామో, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు? మీకేం అర్థమైంది? నిజంగా దేవుడు ఆలస్యం చేసేవాడైతే ఆ రోజు ఒక్క క్షణం ఆలస్యం చేస్తే ఇస్సాకు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సహోదరి సహోదరుడు, దయచేసి విను. నిన్ను, నన్ను, మనలను ప్రతి క్షణం దేవుడు గమనిస్తూ ఉన్నాడు, గమనిస్తూనే ఉంటాడు. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో ఏ అపాయము, ఏ హాని చోటు చేసుకోదు. బట్ నీ అంతటా నువ్వే వెళ్ళి సైతాను చేతుల్లో చేయవేసినట్లయితే, నీ అంతటా నువ్వే వెళ్ళి సైతానుకు లొంగిపోయినట్లయితే అది వేరే విషయం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. మీ అంతటా మీరే చోటు ఇచ్చినట్లయితే వాడు మీ ప్రాణం తీసేస్తాడు. దేవుని చేతిలో నువ్వు ఉన్నంత వరకు సహోదరి సహోదరుడా వినో, నీ తలపైన ఉన్నటువంటి వెంట్రుకు కూడా ఆయన సెలవు లేకుండా రాలదు. సో దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడయ్యా అంటే మనల్ని పనికొచ్చే పాత్రగా వాడుకోవాలని, ఫలభరితమైన వ్యక్తిగా మార్చాలని. సో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ ఏదైనా సరే అది నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, నువ్వు యథార్థంగా నీతిగా జీవిస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆత్మీయంగా జీవిస్తున్నాను, ప్రభువుకు దగ్గరగా జీవిస్తున్నాను, తెలిసే తప్పు చేయటం లేదు, దేవుడికి అంగీకారంగా జీవిస్తున్నాను, అయినా నీకు ఈ కష్టం వచ్చింది, అయినా నాకు ఈ బాధ వచ్చింది, అయినా నాకు ఈ వ్యాధి వచ్చింది, అయినా నాకు ఈ విపత్తు వచ్చి పడిందంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. 10th క్లాస్లో పరీక్షలు పెడతారండి. ఎందుకు పెడతారు చెప్పండి? వాడిని ఫెయిల్ చేయడానికా, లేకపోతే పాస్ చేసి కాలేజీకి పంపించడానికా? చెప్పండి, దేనికోసం? ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితే ఏమవుతాడు? అయితే ఇంజనీర్ అన్నా అవుతాడు, లేదా డాక్టర్ అన్నా అవుతాడు. అనగా అర్థం ఏమిటి? పరీక్షలు మనల్ని ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. దేవుడు నీ జీవితంలో నిన్ను పరీక్షిస్తున్నాడంటే నీకు ఒక శుభవార్త. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికే దేవుడు నీ జీవితంలో పరీక్షలను అనుమతిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు కరువు అనే కష్టం గుండా, ఆర్థిక ఇబ్బంది అనే కష్టం గుండా, అవమానం అనే కష్టం గుండా, లేదా ఈరోజు ఏ కష్టం గుండా నువ్వు వెళుతున్నావో అది ఒకవేళ దేవుడు పరీక్షించటానికి నీ జీవితంలో అనుమతించినట్లయితే అది నీకు శుభం, అది నీకు ఆశీర్వాదం. పరీక్షింపబడినటువంటి యోబు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని చూశాడు. పరీక్షింపబడినటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగో దేశంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళారు. పరీక్షింపబడినటువంటి
దానియేలు ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాడు. పరీక్షింపబడినటువంటి యోసేపు దేశాన్నే పాలించేటటువంటి ఉన్నత స్థాయికి చేర్చబడ్డాడు. పరీక్షింపబడి ఆ పరీక్షలో పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకోగలిగారు. కాబట్టి సంగమా, నువ్వు చేసిన తప్పును బట్టి ఒకవేళ నువ్వు తిప్పలు కొని తెచ్చుకుంటే అది వేరే సంగతి. కానీ నువ్వు నీతిగా జీవిస్తున్నప్పటికీ నీ జీవితంలో ఏవైనా కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చి పడుతున్నాయంటే అవి బహుశా దేవుడు నిన్ను పరీక్షించటానికి అనుమతించి ఉండొచ్చు. అది నిజమైనట్లయితే ఆ పరీక్షను జయించే ప్రయత్నం చేయి. అలా నువ్వు ఆ పరీక్షను జయించినట్లయితే ఉన్నతమైన ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు, అందులో సందేహము లేనే లేదు. ఒకవేళ నువ్వు నన్ను పరీక్షిస్తుంటే నన్ను దీవించటానికి నువ్వు పరీక్షిస్తున్నావు, దరిద్రుడిని చేయడానికి కాదు. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోక నన్ను ప్రమోట్ చేయడానికి, నన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికి పరీక్ష నా ఎదుట ప్రవేశపెట్టినప్పుడు పాస్ అవ్వాలే కానీ నీతో పోరాడితే ఏం లాభం? మన్నించు నాయన. సహోదరి సహోదరులు, ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరదామా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి సూటిగా స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. విత్తబడిన ఈ సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నాయన ఫలించాలి. మా జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా వర్ధిల్లాలి నాయన. నువ్వు పరీక్షిస్తున్నప్పుడు అది పరీక్ష అని గ్రహించి ఆ పరీక్షలో మేము విజయం సాధించులాగిన కృప చూపించాల్సిందిగా కోరుతున్నాను. రక్షక, తండ్రిగా, తల్లిగా, ఇంటికి పెద్దగా మా జీవితంలో మా బాధ్యతలను వాక్యానుసారంగా నాయన నిర్వర్తించులాగిన సహాయం చేయ్యా. నాయన, మేము చేసిన పొరపాట్లు మా బిడ్డలు చేస్తారు కనుక నాయన మా జీవితాలను భద్రపరుచుకునే మనస్తత్వం మాకు దయచేయ్యా. నాయన, దయచేసి మేము చేసిన తప్పులను క్షమించయ్యా. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కట్టండి నాయన, వాక్యముతో కట్టండి అయ్యా, నీ సన్నిధితో కట్టండి నాయన, నీ కృపతో కట్టండి అయ్యా. ఈరోజు నాయన నాతో మాతో మాట్లాడా, మర్చిపోకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.